హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పానీపూరి అండి. పానీపూరి అంటే ఇష్టం లేకుండా ఎవరికి ఉంటుందండి? ఈ పానీపూరిని చాలా టేస్టీగా అండ్ ఈజీగా హైజీనిక్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా వీటికి కావాల్సింది బఠానీలు అండి. ఈ బఠానీలని మనం ముందుగానే 8 గంటలు నానబెట్టుకోవాల్సి ఉంటుంది. వీటిని శుభ్రంగా వాష్ చేసి మనం ఒక కుక్కర్లో వేసుకొని వాటికి ఒక 2 పొటాటోస్ యాడ్ చేసుకొని ఇవి మెత్తగా కుక్ అయ్యే వరకు 3 to 4 విజిల్స్ వచ్చే వరకు మనం వీటిని బాయిల్ చేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఇవి 3 to 4 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్కర్ మూత పెట్టుకొని వీటిని ఉడికించుకోవాలి. ఇవి మెత్తగా ఉడికిన తర్వాత మనం చేత్తో పట్టుకుంటే స్మాష్ అయ్యేలాగా అంత మెత్తగా అవ్వాలండి. అప్పుడే మనకి మసాలా అనేది చాలా చక్కగా టేస్టీగా వస్తుంది. వీటిని మనం గెరటితోనే స్మాష్ చేసేసుకోవచ్చు అండి. ఇవి పొటాటోస్, ఈ బఠానీలు అంతా కొంచెం స్మాష్ అయ్యేలాగా మనం గరిటెతోని కొంచెం మెత్తగా మెదిపేసుకోవాలి. మరీ మెత్తగా కాదు, కొంచెం కచ్చాపచ్చాగా అన్నట్టుగా వీటిని కొంచెం మెదుపుకోవాల్సి ఉంటుంది. గరిటెతోని స్మాష్ చేసేస్తే సరిపోతుంది. తర్వాత మనం ఒక స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని 2 నుంచి 3 వరకు ఆయిల్ అనేది స్పూన్స్ అనేది ఆయిల్ అనేది మన టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి. వీటికి మనం జీలకర్ర ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకొని దీంతోనే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అనేవి మనం యాడ్ చేసుకొని ఇవి మనకి పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వీటిని వేపుకోవాలన్నమాట. ఇవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగానే స్మాష్ చేసి పెట్టుకున్నాం కదండి పొటాటోను, బఠానీలు, అవి వీటిల్లో మనం యాడ్ చేసుకోవాలి. దీనిలో వేసేసిన తర్వాత మనం ఇవి మొత్తం శుభ్రంగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇవి అడుగంటుకోకుండా చూసుకోవాలండి. ఇది మెత్తగా పప్పులా ఉంటుంది కాబట్టి త్వరగా అడుగంటుతుంది. కాబట్టి మనం దగ్గరుండి వీటిని అడుగంటకుండా చూసుకోవాలి. దీనిలోకి మనం 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ జీలకర్ర పొడి అండ్ ధనియాల పొడి అండ్ చాట్ మసాలా అనేది కంపల్సరీ వేసుకోవాలండి. చాట్ మసాలా వేసుకుంటేనే మనకి ఆ మసాలా టేస్ట్ అనేది వస్తుంది. మనకు బయట తింటే పానీపూరి ఎంత టేస్ట్ ఉంటుందో అలా రావాలంటే మనకు కంపల్సరీ దీనికి చాట్ మసాలా అనేది వేసుకోవాలండి. ఈ చాట్ మసాలా ఇవన్నీ వేసిన తర్వాత మనం వీటిని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న తర్వాత మనం ఒక గ్లాస్ వాటర్ అనేది దీనికి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని ఇది అంతా దగ్గర పడేలాగా మనం కుక్ చేసుకోవాలండి. ఇది మొత్తం కలిసి మనకి దగ్గర పడేలాగా కుక్ చేసుకుంటే దీనికి మసాలా అనేది మనకి రెడీ అయిపోతుంది. దీనికి చిన్న క్లిప్ అనేది మిస్ అయింది, అందుకే ఫోటో యాడ్ చేయాల్సి వచ్చిందండి. ఇప్పుడు మనం పానీ అనేది ప్రిపేర్ చేసుకుందాం. పానీలోకి మనకు కావాల్సింది కొత్తిమీర అండ్ పుదీనా, అల్లం, పచ్చిమిరపకాయలు. ఈ 4టిని మనం మిక్సీ జార్లో వేసుకొని ఇవి మెత్తగా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇవి మెత్తగా అయ్యే వరకు మనం వీటిని మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్సీ పట్టిన తర్వాత మనం వీటిని స్ట్రైనర్లో అనేది వేసుకొని వీటిని వడకట్టుకోవాలి. ఈ స్ట్రైనర్లో వేసి వడకట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. 2 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీన్ని శుభ్రంగా మనం కలుపుకోవాలన్నమాట. ఈ కలుపుకున్న తర్వాత మనం ఒక ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని వాటి గుజ్జు తీసి దీనిలో మనం కలుపుకోవాలి. ఆ చింతపండు రసం కూడా దీనిలో కలుపుకొని దీనిలోకి కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం చాట్ మసాలా, ఈ చాట్ మసాలా కూడా వేసుకొని మనం దీన్ని శుభ్రంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి పానీ అనేది రెడీ అయిపోతుంది. పానీ అనేది మనకి రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం పూరీలు అనేవి మనం ప్రిపేర్ చేసుకుందాం. ఈ పూరీలు మనం బయట నుంచి తీసుకొచ్చినవేనండి. ఇవి నేను బయట కొనుక్కొచ్చినవి. ఈ పూరీలని నేను ఆయిల్ వేసి దీన్ని డీప్ ఫ్రై అనేది చేసుకుంటున్నాను. ఇలా చేస్తే మనకి త్వరగా అయిపోతుందండి. మళ్ళీ ఈ పూరీలు ఇవన్నీ చేయడానికి చాలా టైం పట్టిద్ది అని నేనైతే ఈ పూరీలు అనేవి బయట తీసుకొచ్చేసాను. ఇప్పుడైతే మన పానీపూరి అనేది రెడీ అయిపోయిందండి. చాలా హైజీనిక్గా కూడా చేసుకున్నాం. మనం ఇంట్లోనే చేసుకోవడం వలన కొంచెం ఎక్కువగా కూడా తినవచ్చు అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి పానీపూరి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. చాలా ఈజీగా త్వరగానే అయిపోతుంది.
చూడండి యమ్మీగా ఉంది. మనం దీనిలోకి కొంచెం మసాలా అనేది పూరీలోకి కొంచెం మసాలా యాడ్ చేసుకొని కొంచెం పానీ యాడ్ చేసుకొని దానిలోకి ఉల్లిపాయ వేసుకొని తింటే ఇంకా సూపర్ అంటే సూపర్ అండి. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. నేనైతే పానీపూరికి పెద్ద ఫ్యానేనండి. మా ఇంట్లో కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అందుకనే నేను చాలా ఈజీగా అయిపోయేలాగా నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్